నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. రియల్టర్ ఆక్సిజన్ ఎన్నో సేవలు చేస్తున్నాయి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, బ్రోకరేజ్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్ట్రా. సో మీ అందరూ ప్రజల దగ్గర నుండి నాకు మంచి స్పందన వస్తుంది. ఈ స్పందనతో పాటు మాకు ఇంకా స్ఫూర్తి పెరిగి ఇంకా ఎన్నో వీడియోలు చేయాలి. ఇవాళ ఒక మంచి భిన్నమైన టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. అసలు ఇండిపెండెంట్ హౌస్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, లేదా అపార్ట్మెంట్ కొనాలా అనేది చాలామంది మిత్రులు నన్ను అడిగారు ఈ వీడియో చేయమని. సో దేనికి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయండి. ఇండిపెండెంట్ హౌస్కి ఉన్న బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, ఫ్లాట్కి అపార్ట్మెంట్కి ఉన్న బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. ప్రోస్ అండ్ కాన్స్ ఈరోజు రెండు మాట్లాడుకుందాం. సపోజ్ ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ అఫోర్డబిలిటీ వస్తుంది. ప్రైసింగ్ మనం అంత కొనుక్కోగలమా లేదా, ఎందుకంటే ఇప్పుడు కూడా సిటీలో ఇండిపెండెంట్ హౌస్ కొనడం అనేది జనరల్గా కొద్దిగా కష్టం. ఎందుకంటే ఈరోజు 2.5-3 కోట్లు లేనిదే చిన్న ఇండిపెండెంట్ హౌస్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఫ్లాట్ కాస్ట్ 1.5-2 crores అయిపోయింది. డెవలప్డ్ ఏరియా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో మీరు చూసుకుంటే హైటెక్ సిటీ 2 కోట్లు తక్కువ లేనిదే ఫ్లాట్ రాదు. సో ఫస్ట్ అఫోర్డబిలిటీ అనేది మీకు మెయిన్ ప్రాబ్లం వస్తుంది. రెండోది కమ్యూటేషన్ అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అంటే ఎక్కడైనా కార్నర్స్లో ఉండొచ్చు, ఇటు అటు ఉండొచ్చు. మనం ఫెసిలిటీస్ అన్ని దగ్గర ఉన్నాయా లేదని అది కూడా ఒకటి ఆలోచించుకోవాలి. మెయింటెనెన్స్ మీకు డెఫినెట్గా మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్ అంటే మనం 300, 400, 500 గజాలు కట్టుకున్నా సరే మెయింటెనెన్స్ అనేది మనకి ఎమ్యూనిటీస్ కానీ మెయింటెనెన్స్ కానీ కష్టం. ఎందుకంటే ఎమ్యూనిటీస్ అనేది ఏముంటాయి, మ్యాక్సిమం పెట్టుకుంటే జిమ్ పెట్టుకోగలుగుతాం. స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాలు, జాగింగ్ ట్రాక్, రన్నింగ్, స్పోర్ట్స్ ఏరియాస్, ఏరియా అవన్నీ కూడా అవకాశం లేదు. సో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నప్పుడు ఈ పాయింట్లు కొన్ని పరిగణలోకి తీసుకుంటే మీకు తెలుస్తుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి. కాస్ట్ చెప్పాం, దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మన ప్రకారం కట్టుకోవచ్చు. ఇక్కడ అదొక బెనిఫిట్ ఉంది మనకి. అండ్ మన ఇష్ట ప్రకారం మనం పెట్టుకోవచ్చు, మన చాయిస్ ప్రకారం మనం చేసుకోవచ్చు, డిజైన్ మనం చేసుకోవచ్చు, ఫేసింగ్ మనం చేసుకోవచ్చు, కార్ పార్కింగ్ మనం చేసుకోవచ్చు. బట్ ఫ్లాట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో కన్నా తీసుకుంటే సేమ్ మోడల్ ఉండాలి. మీ మోడిఫికేషన్స్ పాసిబిలిటీ లేదు. ఇండిపెండెంట్ హౌస్లో మోడిఫికేషన్ పాసిబుల్ ఉంది. అట్లనే మీరు చూసుకుంటే కనుక లైఫ్ స్టైల్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్లో బాగుంటుంది. ఎందుకంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, నైబర్స్ ఉంటాయి. సపోజ్ మీ పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఆడుకోవాలంటే మీ ఇండిపెండెంట్ హౌస్ పక్కన ఉండొచ్చు, ఖాళీగా ఉండొచ్చు, లేకపోతే సరైన క్రీమ్ లేకపోవచ్చు. ఫ్లాట్లు అనేసరికి ఏంటంటే కిందకి వెళ్ళిపోతే ఆ ఏజ్ కుర్రోళ్ళు అందరూ కలిసి ఒక దగ్గర ఆడుకొని సైకిల్ రైడింగ్ కానీ, ట్రాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకునే అవకాశం ఉంది. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అట్లనే స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ కూడా కావాలంటే పిల్లలు స్విమ్ చేయాలన్నా మనం ఈజీగా వాళ్ళని పంపిస్తే. ఇంకోటి నైబరింగ్ బట్టి ఏమవుతుందంటే మీకు ఆ స్కిల్స్ పెరుగుతాయండి, లోన్లీనెస్ పోతుంది. ఇండిపెండెంట్ హౌస్ అంటే మన లోన్ ఉంటే మా అమ్మ నాన్న లేదా చుట్టాలతో మాట్లాడాలి. బట్ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ఇచ్చారు కదా, మీకు వెరైటీ ఆఫ్ కమ్యూనిటీస్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ క్యాస్ట్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అందరూ కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంటే డిఫరెంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. మీరు ఐఐటీలు ఇవన్నీ చూసుకున్నట్టయితే కనుక ఐఐటీలో చదివిన కుర్రోడికి మిగతా ఇన్స్టిట్యూట్లో చదివిన 2 ఇంజనీరింగ్ డిగ్రీస్ వస్తాయి. బట్ ఇన్నోవేషన్, లాట్ ఆఫ్ ఐఐటీ పీపుల్ దే కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ బై ద టైమ్ దే కంప్లీట్ దర్ ఇంజనీరింగ్ డిగ్రీ. మిగతా కాలేజీలు కూడా వస్తాయి కానీ తక్కువ. కంపారిటివ్లీ రేషియో చూసుకుంటే ఐఐటి బిట్స్లో అట్లా వచ్చే క్యాండిడేట్స్ దగ్గర ఉన్న పొటెన్షియల్ వేరు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇట్ నైబరింగ్ ఆల్సో మ్యాటర్స్. మీకు రేపొద్దుట ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నానుకోండి, ఏదైనా దూరంగా ఉంటే హాస్పిటల్ కావాలన్నా, లేకపోతే ఏమైనా అదర్ గ్రాసరీస్ కావాలన్నా, మెడికల్ షాప్ అన్నా మేము మన దగ్గర ఉండొచ్చు, మన దగ్గర ఉండకపోవచ్చు, మనం సెలెక్ట్ చేసుకునే లొకేషన్ ఉంటుంది. అదే గేటెడ్ కమ్యూనిటీలో జనరల్గా ఏంటంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ దగ్గర అరేంజ్ చేస్తారు. కొన్ని విత్ ఇన్ ది గేటెడ్ కమ్యూనిటీలోనే పెడుతున్నారు. సో అది అట్లానే ఫ్లాట్ మీరు ఎప్పుడైనా పర్పస్ పెట్టి కూడా ఉంటుంది. మీరు ఒకవేళ రెంట్ కావాలంటే ఫ్లాటే కొనుక్కోవాలి. మీరు ఇండిపెండెంట్ హౌస్ అనేసరికి మీకు సిటీలో దొరకదు, దూరంగా వెళ్తే అంత రెంట్ వస్తుందా రాదా అని తెలియదు. ఇంకోటి ఇండిపెండెంట్ హౌస్కి ఏమవుతుందంటే మీరు చుట్టుపక్కల ఈరోజు మీరు కొనుక్కున్నప్పుడు ప్లాట్లు 4 పక్కల ఖాళీ ఉండొచ్చు, ఓ పక్క రోడ్ ఉంటే 3 పక్కలు. తర్వాత ఏమైనా ప్లాట్లు వస్తే మన వెంటిలేషన్, మనం 2 floors పెట్టుకుని అవతల 3 floors కడితే 4 floors కడితే వెంటిలేషన్ దెబ్బతింటుంది, గాలి దెబ్బతింటుంది, లైటింగ్ దెబ్బతింటుంది. సో ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఇబ్బంది. బట్ మనకి బెనిఫిట్ ఏంటంటే ప్రైవసీ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్లో ప్రైవసీ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకొకటి జనరల్గా మనం చూసుకుంటే మన ఉండి ఒక పైన 1-2 ఫ్లోర్లు రెంట్కి ఇవ్వాలనుకోండి, ఆ టెనెంట్స్ బిహేవియర్ మనం హర్ట్ చేస్తుంటుంది. మనం అక్కడే ఉంటాం, కింద వాచ్మెన్ లాగా అయిపోతాం ఇంటికి.
వాచ్మెన్ లాగా అయిపోయినప్పుడు ఒక టెనెంట్ గేట్ గట్టిగా వేసినా లేకపోతే బండి రాంగ్ సైడ్ పార్కింగ్ చేసినా యూఆర్ నాట్ కంఫర్టబుల్. అంటే యువర్ మైండ్ విల్ గెట్ అన్నెసరీ డిస్టర్బ్. ఎమ్యూనిటీస్ కానీ ఇప్పుడు వాడుకునే విధానం, నీళ్ళు వాడుకునే అన్నీ కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయి. ఫ్లాట్లో ఏమవుతుందంటే అబండెంట్ అన్నీ ఉంటాయి, మీకు ఎమ్యూనిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, తర్వాత కార్ పార్కింగ్ ఉంటుంది, జాగింగ్ ట్రాక్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నవల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్లో చూసుకున్నాం అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో మాట్లాడితే కనుక రూల్ ఆఫ్ 72 అని ఉంది. రూల్ ఆఫ్ 72 అంటే ఏంటంటే మాకు ఒక అపార్ట్మెంట్ జనరల్గా ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుంది ఇన్కమ్ అనేది చూసుకోవాలి. సో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జనరల్ రూల్ ఏంటంటే 6 సంవత్సరాలకి హైప్ లేకుండా, ఇప్పుడంటే బిల్డర్స్ 2-3 సంవత్సరాలు ఉంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. హైప్ లేకుండా మీరు కనుక చూసుకుంటే కనుక రూల్ ఆఫ్ 72లో 6 ఇయర్స్కి డబుల్ తీసుకుంటారు. సో దట్ మీన్స్ మనకి ఎంత వస్తుంది, 72/6. సో 12% రిటర్న్స్ రఫ్గా వచ్చే అవకాశం ఇయర్ ఆన్ ఇయర్. అదే మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు అనుకోండి, జనరల్గా మనం సొంతంగా చేసుకోవాలి కాబట్టి అది డబల్ అయ్యేది ఛాన్స్ ఏంటంటే జనరల్గా 10 years యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్ అండ్ రీసెర్చ్. సో 10 years అంటే 7% ప్లస్. సో అక్కడ 12%, ఇక్కడ 7%. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 7% కంటే ఎక్కువ రెంట్ కూడా వస్తుంది. ఆ రెంట్ ఇన్కమ్ కూడా తీసుకోండి మీరు. ఇప్పుడు ఒక ₹1 కోటి పెట్టామనుకోండి, 25,000 రెంట్ వస్తుందంటే ఒక 3 to 4% ఇన్కమ్ ఉంటుంది అక్కడ ఇయర్కి. సో ఈ 7%కి 3-4% కలిపితే 11 to 12%, 7.2 ప్లస్ అనదర్ 4% వేసుకున్నాం, 11-12% వేరియేషన్, ఇటు అటు 1% ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి 12% వస్తుంది, అక్కడ వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఫ్లాట్కి అయినా ఇండిపెండెంట్ రిటర్న్ టర్మ్స్ అంతే ఉంటుంది. బట్ అమ్యూనిటీస్, ఫెసిలిటీస్, ఇక్కడ ప్రైవసీ అనేది ఒక ఫ్లాట్లో ఏమవుతుందంటే మన ఎదురుగా ఫ్లాట్ ఉండొచ్చు, మన పక్కన ఫ్లాట్ నుంచి డిస్టర్బెన్స్ ఉండొచ్చు, పక్కనే మన నైబర్తో కొట్లాడుకొని ఉండొచ్చు, కొట్లాడుకుంటే మన ఫేస్ చూడడానికి ఇష్టం ఉండదు. సో ఇది ఒక అండ్ మీరు పర్మనెంట్ ఇద్దరు ఓనర్స్ అయితే ఇద్దరు మారు లైఫ్ టైం మీరు ఇబ్బంది పడతారు. అదే ఇండిపెండెంట్ హౌస్లో ఆ ప్రాబ్లం తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం వేరే వాళ్ళతో పెద్ద సంబంధం ఉండదు కాబట్టి ఉన్న పక్కటి పడి కొద్ది దూరంలో ఉంటుంది, సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఫ్లాట్ అలా వాల్ టు వాల్ కనెక్షన్లో పక్కనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ చూసుకుంటే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఇన్వెస్ట్మెంట్ చూసాం, ఉండడం చూసాం. దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఇప్పుడు మీరు ఓన్గా స్విమ్మింగ్ పూల్, డ్రైనేజ్, పవర్ అన్నీ కూడా మీరు సొంతంగా తెచ్చుకొని చేసుకోవాలి ప్లాన్. అదే ఫ్లాట్లు అనుకున్నప్పుడు మీరు మొత్తం అన్నీ కూడా అక్కడ చేసిన రెడీ టు ఈట్, ఇట్స్ లైక్ ఏ హోటల్ అండ్ ఏ బేకరీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్లస్ నేను అనేది ఏంటంటే మీ కంఫర్ట్ జోన్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాం అనుకోండి, ఎక్కడో దూరంగా దొరుకుతుంది, సిటీలో మనకు దొరకవు కాబట్టి 2-3 కోట్లు పెట్టి కొన్నాం కూడా మనం ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే దూరంగా వెళ్తాం, 40-50 కిలోమీటర్లు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రోజు మీరు ఆఫీస్ కానీ హైటెక్ సిటీలోనో గచ్చిబౌలిలో ఉంది, మీ ఇల్లు ఎక్కడో వేరే దగ్గర ఉందనుకోండి, ఎవ్రీడే యూ నీడ్ టు డ్రైవ్ ఫర్ 1.5-2 hours. అంటే 2 hours ఇటు 2 hours అటు, 4 hours. 4 hours ట్రావెల్ చేస్తే మన హెల్త్ కండిషన్ ఏమవుతుంది, ఇఫ్ సంబడీ ఈస్ గోయింగ్ ఆన్ 2-wheeler, ఈ బాడీ విల్ గెట్ స్ట్రెయిన్. బై ద టైమ్ ఈ రీచెస్ ది ఆఫీస్ టైర్డ్ అయిపోతాడు. అండ్ రాను ఏమవుతుందంటే లైఫ్ స్పాన్ తగ్గిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఎవ్రీడే యూఆర్ ట్రావెలింగ్ 4 to 5 hours. ఆ ట్రావెలింగ్లో ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది మీకు. సో అది అవాయిడ్ చేయాలంటే బెటర్ టు బీ అపార్ట్మెంట్ అనుకోండి, మీ జాబ్ ఎక్కడో మీ జాబ్ దగ్గర కొనుక్కోవచ్చు, లేకపోతే మీ వైఫ్ వర్క్ చేస్తే, లేదా పిల్లలు చదివితే ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్ ఉంటాయి. వైఫ్ ఒక దగ్గర వర్కింగ్, పిల్లలు ఒక దగ్గర చదువుకుంటారు, మీరు ఒక దగ్గర వర్కింగ్, అమ్మ నాన్న ఉంటే మళ్ళీ హాస్పిటల్ ఫెసిలిటీ ఇవన్నీ చూసుకుంటే కనుక సో ఫ్లాట్ ఈజ్ బెటర్. లేదు మీకు ఆల్రెడీ రిటైర్డ్ లైఫ్ ఉన్నారు, ఇంకా మీకు ఇవన్నీ మూమెంట్స్ ఉండవు అన్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్ బెటర్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే రెండు ఇంచుమించు ప్లస్ ఆర్ 19-20 ఫరక్లో 1-2% తేడా తప్ప ఓవరాల్గా నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే 12% డైరెక్ట్గా వస్తుంది, ఇక్కడ 7% + 4%, 11-12% ఇక్కడ వస్తుంది. సో రిటర్న్స్లో ఏమీ తేడా లేదు. మీరు ఓన్లీ తేడా ఏంటంటే మీ లివింగ్ స్టైలు, లైఫ్ స్టైలు, మీకు అమ్యూనిటీస్ వాడుకునే ఫెసిలిటీ ఫ్లాట్స్లో ఉంటుంది. ఇక్కడ మాత్రం కొద్దిగా తక్కువ ఉంటాయి. మీరు సొంతంగా పెట్టుకోవాలంటే 1000 గజాలు పెట్టి కొనాలి, 1000 గజాలు పెట్టి మనం కొనుక్కోలేం. 200-300 గజాలు ఇల్లు కడితే G+1 G+2 చేస్తే పార్కింగ్ కూడా కరెక్ట్గా ఉండదు. అదే అపార్ట్మెంట్లో పార్కింగ్ అంటే కవర్డ్ పార్కింగ్ ఉంటుంది, ఓపెన్ పార్కింగ్ ఉంటుంది, గెస్ట్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ అన్నీ కలిపి ఒకటే పార్కింగ్ ఉంటాయి. సో ఇవన్నీ కనుక చూసుకుంటే మీరు ఇండివిజువల్ పర్సెప్షన్ అండి, ఇల్లు రెండు కొనుక్కోవడం కరెక్టే, కొనుక్కోవడం కరెక్టే. సో మీరు మీ కంఫర్ట్ జోన్ బట్టి, మీ ఏజ్ బట్టి, మీ రిమైనింగ్ సర్వీస్ బట్టి జనరల్గా ఇల్లు డిసైడ్ అవుతుంటే రిటైర్ అయ్యేటప్పుడు ఇల్లు కొనేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా 30-35 సంవత్సరాలకి ఇల్లు కొనేస్తున్నాం. సో దీనివల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది.
సో మీరు మీ ప్రియారిటీస్ బట్టి వీఆర్ నాట్ ద రైట్ పీపుల్ టు టెల్ ద డెసిషన్. మీకు దీనికి ఉన్న అడ్వాంటేజెస్, దీనికి ఉన్న డిసడ్వాంటేజ్, దీనికి ఉన్న అడ్వాంటేజెస్, దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ రెండు చెప్పాం. రెండు మీరు కంపేర్ చేసుకొని లిస్ట్ చేసుకొని అప్రాప్రియేట్ డెసిషన్ యూ షుడ్ టేక్. డోంట్ డిపెండ్ ఆన్ ఏజెంట్స్ ఆర్ కన్సల్టెంట్స్ బికాస్ దే కెన్ ఓన్లీ గైడ్ యూ, దే కెన్ ఓన్లీ టెల్ యూ. అట్లా ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ జనరల్గా డెవలప్మెంట్స్ ఉండవు రెసిడెన్షియల్ కాలనీలో. అపార్ట్మెంట్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద టైం అప్రోచబిలిటీ ఉంటుంది, అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు డెఫినెట్గా డెసిషన్ తీసుకుంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ ఎవరైనా దీని మీద ఫర్దర్ మీకు ఇంటరాక్షన్ కావాలి, ఇంకా డిస్కషన్ కావాలనుకుంటే నా నెంబర్ 9949579170 స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది. మీరు డెఫినెట్గా కాల్ చేయొచ్చు. మీకు మా కోఆర్డినేటర్ అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సరైన స్లాట్ ఇస్తారు. అందులో మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ కూడా క్లుప్తంగా చెప్పబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.